2 నిమిషాలు మాట్లాడతారు మా లింగం శాలివాహన ఓయి విద్యార్థి నాయకులు 1 నిమిషాలు. తర్వాత మా వీరన్న నిమ్మల వీరన్న సంచార జాతుల నుంచి. బీసీ ఐక్య కులాల ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు. నా పేరు లింగం. నేను మరి బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ అధ్యక్షుడిని. అయితే మరి కామారెడ్డి డిక్లరేషన్ని ప్రకటించిన తర్వాతనే బీసీలంతా కాంగ్రెస్ వైపు మళ్ళీ కాంగ్రెస్కు ఓటేసి అసెంబ్లీ ఎలక్షన్లలో లోక్సభ ఎలక్షన్లలో వారికి మెజారిటీ ఇవ్వడం జరిగింది. బీసీ ఓట్లతోనే మీరు మీ అధికారాన్ని తెచ్చుకున్నారు. తర్వాత ఏం జరిగింది అని అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మరి ఓడ దాటినంత ఓడలో ఉన్నంతసేపేమో ఓడ దాటినాక బోడమల్లయ్య అన్నట్టు చేసి బీసీలని తుంగలో దొక్కిండు. కామారెడ్డి డిక్లరేషన్ని మీరే ఇచ్చిర్రు కాబట్టి మాకు ఆ విధానంగా 42% రిజర్వేషన్ పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మరి మాకు ఉద్యమాలు అనేవి కొత్త కాదు. మేము ఉస్మానియా యూనివర్సిటీలో మరి తెలంగాణ ఉద్యమంలో భారీ ఎత్తున మరి క్రియాశీలక పాత్రను పోషించి కొట్లాడినాం పానాలు పోయేదాకా. అట్లా కొట్లాడే తెలంగాణని సాధించినాం. మరి ఇప్పుడు కూడా నువ్వు గనక మరి సమగ్ర కులగణన చేయకుండా మరి నువ్వు దీన్ని తుంగలో దొక్కి ఎలక్షన్లు పెడతామని చెప్పి నువ్వు ముందలికి పోతే మాత్రం మేము ఊరుకునే పరిస్థితి లేదు. మీ నైజాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. నేను ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ విద్యార్థి నాయకునిగా మరి ఈ తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం యూనివర్సిటీలలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలను బీసీ విద్యార్థి సంఘాలను అన్నిటినీ ఏకం చేసి మరి మీ మీదికి యుద్ధానికి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి 15వ తారీఖు నాడు ఇచ్చినటువంటి మరి ఆ సెక్రటరియట్ ముట్టడికి మేము భారీ ఎత్తున విద్యార్థి సంఘాలమంతా ఏకమై బిడ్డ నీకు ముచ్చెమటలు పట్టిస్తానికి సిద్ధంగా ఉన్నాం. నా పేరు నిమ్మల వీరన్న, సంచార జాతుల రాష్ట్ర అధ్యక్షుడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి అధికారం కావాలన్నప్పుడు ఓట్ బ్యాంక్గా ఎక్కువ ఉన్నటువంటి కులాలకు తాయిలాలు ఇస్తామని చెప్తూ ఒక పక్క ఇవాళ డీనోటిఫైడ్ ట్రైబల్, నోమాడిక్ ట్రైబల్స్ ఏ కులాలు అయితే ఉన్నాయో ఇవాళ వాళ్ళందరినీ రోడ్డు మీదకి వదిలేసిండు. ఇవాళ 42% రిజర్వేషన్లు ఇచ్చి పోతనని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన రేవంత్ రెడ్డి గారు నేను మళ్ళీ ఇప్పుడు మేనిఫెస్టోలో 420 మేనిఫెస్టోలో ఎంబీసీ అనే పేరుతోని కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తామని ఒక మేనిఫెస్టో పెట్టిరు. దాంట్లోనే సంచార జాతులకు సంబంధించి మేనిఫెస్టో పెట్టిరు. అంటే ఒకే మేనిఫెస్టోలో 2 పెట్టిరు. ఎంబీసీ అనేది సంచార జాతులే, కానీ అవగాహన లేని వాళ్ళతోని 420 మేనిఫెస్టో పెట్టిరు. ఉన్నది సంచార జాతుల మేనిఫెస్టో ఉంది, ఎంబీసీ మేనిఫెస్టో, కానీ ఏం పెట్టిరు దాంట్లో రెండు మేనిఫెస్టోలు ఒకే దాంట్లో పెట్టిరు. అప్పుడే నాకు అర్థమైంది వీళ్ళు ఇచ్చే 420 వాగ్దానాలతోని ఈ జాతులకు ఏం న్యాయం జరగమని. ఇంకోటి ఏంటంటే జూలైలో 15న నిర్వహిస్తున్నటువంటి చెలో సెక్రటరియట్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఏదైతే బీసీలను మర్చిపోయిందో ఆ బీసీలను మర్చిపోయినటువంటి రేవంత్ రెడ్డి గారి కుర్చీ కూడా కూలిపోతా ఉంది త్వరలో. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయి ఆయన ప్రవర్తన అవుపడతా ఉంది. పొద్దునట్లేస్తే సాయంత్రం దాకా కేసీఆర్ పేరు ఎత్తంది, వాళ్ళకి జీవితాలు లేవు. ఏంటంటే ఇచ్చిన వాగ్దానాలను పక్కన పెట్టి ఇలా కేసీఆర్ జపం చేస్తారు. కాబట్టి ఏంటంటే భవిష్యత్తులో బీసీలను మర్చిపోయిన రేవంత్ రెడ్డి గారి కుర్చీ కూడా కింద పడిపోతా ఉంది. కాబట్టి చెలో సెక్రటరియట్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి రాజారాం గారికి అభినందనలు తెలుపుతూ ఇవాళ జై బీసీ, జై బీసీ. నా పేరు దేశం మహేష్ గౌడ్, తెలంగాణ బీసీ కుల సంఘాల ఐక్య వేదిక అధికార ప్రతినిధి. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో బీసీ ఎస్సీ ఎస్టీలు కీలక పాత్ర వహించి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో కాకులపాలు గద్దలపాలు అయినట్టు ఇలా 1-2 కులాలు పెత్తనం చెలాయిస్తూ బీసీలకు తీవ్ర నష్టం చేస్తూ ఉన్నారు. మేము వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిందే అడుగుతున్నాం. కామారెడ్డి డిక్లరేషన్లో కులకరణ చేసి 42% స్థానిక సంస్థలో రిజర్వేషన్ పెంచమని ఏదైతే చెప్పిరో దాన్ని చెప్పి మా ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది.
మేము దీన్ని చూస్తూ ఊరుకోము. ఈ తెలంగాణ రాష్ట్రాన్నే తీసుకొచ్చిన బీసీ ఎస్సీ ఎస్టీలము ఈ డిమాండ్ను సాధించడానికి మేము ఎంత దాకైనా పోతాము. రాజస్థాన్లో గుజ్జర్ల మాదిరిగా ఈ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకెళ్లడానికి కూడా వెనుకాడము. మిలిటెంట్ రూపంలో కూడా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తాము. ఈ ప్రభుత్వ సంగతి ఏందో కూడా తెలుస్తాము. అసలు ఈ తెలంగాణ ఉద్యమంలో ఏమాత్రం ఈ సంబంధం లేని ఈ రేవంత్ రెడ్డి ఇలా సీఎంగా ఏలుతుండంటే అది సిగ్గుచేటు. ఈ తెలంగాణ రాష్ట్రానికే అవమానకరం. అది కాంగ్రెస్ పార్టీ అంత దౌర్భాగ్య స్థితిలో ఉంది. ఒక ఏమాత్రం ఉద్యమం సంబంధం లేనటువంటి వ్యక్తిని ఇలా సీఎం చేశారు. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, జూన్ 15 లోపల స్పష్టమైన ప్రకటన రాకుంటే మాత్రం మరో రాజస్థాన్ మరో గుజ్జర్ లాగా ఈ ఉద్యమం రూపాంతరం చెందుతుంది. మేము దేనికి కూడా వెనుకాడము. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. నాకు క్షమించాలి, ఎందుకంటే మా బీసీ అంటే అన్ని కులాలు కాబట్టి ఒక కులంకి పోతే ఇంకొక కులం ప్రాబ్లం అవుతుంది. మా అశోక్ పోషం అన్న ఒక్క నిమిషం ప్లీజ్. పద్మశాలి సంఘం నాయకుడు. నమస్తే, అశోక్ పోషం. ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన విధంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని, స్థానిక సంస్థల్లో ఇవ్వాలని మీరు చెప్పిన మాటనే మేము గుర్తు చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రకృతి ప్రేమికుడైన, ప్రకృతిని పూజించే రేవంత్ రెడ్డి గారికి ప్రకృతి ప్రేమికునిగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు లాస్ట్ రిక్వెస్ట్, నువ్వు కనుక జూలై 15 వరకు సెక్రటరీ ముట్టడి వరకు వచ్చినవంటే ఫస్ట్ వికెట్ పోయినట్టు. నీ ఓటమికి ఫస్ట్ వికెట్, 10 మంది క్రికెటర్లలో ఫస్ట్ వికెట్ పోయినట్టు గుర్తు చేసుకోమని అంటున్నా. ఈ వికెట్ నీ ఓటమికి ఫస్ట్ అని, నువ్వు అది రాకముందుకే నువ్వు ఈ యొక్క రిజర్వేషన్కు చర్యలు తీసుకోవాలని, ఇనిషియేషన్ చేయాలని కోరుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. నఫరత్ కా బజార్ హోమ్మే మొహబ్బత్ కా దుకాన్ కోలా అని మీ రాహుల్ గాంధీ కేంద్రంలో చెప్తున్నాడు. అది నఫరత్ అనేది మా తెలంగాణలో నఫరత్ అనేది 200 కాదు 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మీరు రాజ్యాంగాన్ని పట్టుకున్నారు. రాజ్యాంగం రాసింది బాబాసాహెబ్, మా బహుజన బిడ్డ. ఈ రాజ్యాంగమే మిమ్మల్ని, మీ యొక్క పార్టీని మొత్తం సమూల్యంగా నాశనం చేస్తుందని, ఆ రాజ్యాంగం ప్రకారం బహుజన బిడ్డలందరికీ రిజర్వేషన్లు కావాలని, దానికోసం మేము కొట్లాడతామని, ఒక తెలంగాణ కోసం మిలియన్ మార్చ్ జరిగింది, కానీ ఈ బీసీ బిడ్డల కోసం బిలియన్ మార్చ్ జరుగుతుందని గుర్తు చేస్తూ హెచ్చరిస్తున్నాను. జై తెలంగాణ, జై బీసీ. ఇదంతా